పల్లెలో ఉదయం అంటే పక్షుల కిలకిల, పొలాల గాలి, పాలు అమ్మే అమ్మల అరుపులు. కానీ ఈరోజు మాత్రం వాతావరణంలో టెన్షన్. ఎందుకంటే ఈరోజే ఫైనల్ ఎగ్జామ్. మరి అది ఎలా గడుస్తుందో చూద్దామా. బుచ్చి, పప్పు త్వరగా రండి, వెళ్దాం, లేకపోతే లేట్ అవుతుంది. అబ్బా ఆగవే లక్ష్మి, వెళ్ళవచ్చులే. నేనైతే 10 minutes లో రాసేస్తా. పప్పు తిన్నది చాలు, త్వరగా బయటికి రా, వెళ్దాం. ఓరే బుచ్చి, నేను అస్సలు ఏమి తినలేదురా. నాకు టెన్షన్కి ఏమి తినలేను. అబ్బా, నీ చేతిలో ఏముంది మరి? లక్ష్మి, పప్పు మన ముగ్గురికి సేమ్ క్లాస్ రూమ్ లో సీటింగ్ వచ్చింది. అవునా? వామ్మో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. వరంగల్ హై స్కూల్లో ఆ రోజు ఫుల్ టెన్షన్, హడావిడి, డ్రామా అన్ని మిక్స్. ఫైనల్ ఎగ్జామ్ రష్. మరి మాట్లాడకూడదు, చీటింగ్ చేయకూడదు, డ్రామా అస్సలు వద్దు. కానీ ఈ ముగ్గురు ఉన్న చోట డ్రామా ఖచ్చితంగా ఉంటుంది. అందరికీ ఎవరి క్వశ్చన్ పేపర్స్ వాళ్ళకి వచ్చాయా? వచ్చాయి టీచర్. ఈజీగా ఉంటది టీచర్. చదివితే ఈజీనే. సరే, ఇక ప్రారంభించండి. తిక్కులు చూస్తే ఇంకా బయటికే. అమ్మయ్య, అప్పుడు ఎగ్జామ్ రాసే పని లేదు. మాట్లాడటం మానేయండి, పేపర్ రాయండి. అయితే బుచ్చి, నన్ను నీతో తీసుకెళ్ళు, బాగా ఆకలేస్తుంది. సైలెన్స్, సైలెన్స్, టైం స్టార్ట్ అయ్యింది. కూల్ కూల్ లక్ష్మి, నీకు అన్నీ వచ్చు. హే బుచ్చి, నీకైతే అన్ని వచ్చినా చింపే అంతే. అయ్యో, ఇది కష్టం. ఏం చేయాలి? దేవుడా, ప్లీజ్ పాస్ అయ్యేలా చూడు. ప్రామిస్, నెక్స్ట్ టైం బాగా చదువుతాను. బుచ్చి, ఎవాపరేషన్ అంటే ఏమిటి? నీళ్లు బోర్ కొట్టి కనిపించకుండా పోవడం అంతే. అయ్యో దేవుడా! అక్కడ ఏమి జరుగుతోంది? మీరిద్దరూ బయటకు వెళ్తారా? అది నేను కాదు టీచర్. అయ్యో టీచర్, నా పెన్సిల్ విరిగిపోయింది. ఇప్పుడు ఎలా? నీ బాక్స్లో ఇంకో పెన్సిల్ ఉంటుంది కదా? అది డెకరేషన్ కోసం మాత్రమే టీచర్. అయ్యో, అవు కూడా ఆన్సర్స్ చెబుతోంది. అవు నీకంటే బాగా రాస్తే దానికి ఫుల్ మార్కులు ఇస్తా. ఇన్వెన్షన్ సెక్షన్లో నేను టెలిఫోన్ లైట్ బల్బ్ గురించి రాస్తా. సైలెన్స్, సైలెన్స్. నేనైతే చక్రం విద్యుత్ గురించి రాస్తా, ఎందుకంటే నా దగ్గర సైకిల్ ఉండిగా. నేను ఇడ్లీ సాంబార్ గురించి రాస్తా, చాలా టేస్టీగా ఉంటాయి. అయ్యో, అవి ఇన్వెన్షన్స్ కావురా బాబు. ఎందుకు కాదు? ఇడ్లీ లేకపోతే ఎలా బతుకుతాం? కొంతమంది చాలా క్రియేటివ్గా రాశారు. థ్యాంక్ యూ. నా ఆటోగ్రాఫ్ తర్వాత ఇస్తానులే. అబ్బా, సూపర్గా రాసేసాను. నవ్వు ఉంటే కష్టమైన క్షణాలు కూడా సులభమవుతాయి. ఇలాంటి ఇంకెన్నో నవ్వుల కథల కోసం మా డిజిబొమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వారికి మా పప్పు ఆటోగ్రాఫ్ కూడా ఇస్తాడు.